బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రి భరత్ తీవ్ర విమర్శలు చేశారు. తమ కుటుంబంపై సిద్ధార్థ్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కర్నూలుకు పరిశ్రమలు రావడానికి కష్టపడ్డానని ఇష్టారీతిని మాట్లాడుతున్న సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. తాను ఎక్కడా డబ్బులు తీసుకున్నానో నిరూపించాలని మంత్రి భరత్ మండిపడ్డారు. కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే, 24లో ఉంది ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని. కర్నూలులో వచ్చి నా పైనే నిందలేసి పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు.